మహాగణుడా, ప్రేమగల దేవా, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడికి తండ్రి, సమాధానకు అధిపతి అయిన ప్రభా, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ శ్రమకాల కూడుకులో మేము జ్ఞానిస్తూ ఉండగా తండ్రి నైనా మీరు మాతో ఉండండి ప్రభా, మాతో మాట్లాడండి ప్రభా. నిలబడేది నేనైనా మాట్లాడేది మీరు ప్రభా. నాయనా నువ్వు నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపి ఉన్నానని మీరు మాట్లాడారు ప్రభా. నాయన తండ్రి ఈ దినాన్ని ప్రభా నేను నిలబడతా ఉండగా మీరు నాతో ఉండి నాలో ఉండి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎందుకంటే నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, చదువు లేదు ప్రభా. నాయన అయినా నా దేవుడిగా ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలని ప్రభా. నాయన నేను ఎప్పుడు కూర్చుని వినేదానిగా ఉండకూడదని, మీరు వినేవారుగా ఉండి మీరు మోసపుచ్చుకోవద్దని మీరు మాట్లాడారు ప్రభా. అటు విధానంగా అనే ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా నేను వినేదానిగానే ఉన్నాను కానీ ప్రభా చెప్పేదానిగా లేను ప్రభా. కానీ ఈ దినాన్ని చెప్పాలని నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వాడుకోవాలనుకున్నాను ప్రభా. మరి నీ చిత్తం నన్ను ఇక్కడ నిలబెట్టావు, అందుబట్టి నీకు వందనాలు ప్రభా. ముఖ్యంగా మీకు మహిమ ప్రభా, మీకు ఘనత తండ్రి, నీకు వందనాలు. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనము. దైవజనులను బట్టి, సంఘ విశ్వాసులను బట్టి, సంఘస్థులను బట్టి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ మీరు నాతో ఉండి మాట్లాడమని, ఈ వాక్యాన్ని బయలుపరచమని ప్రభా. నాయన మీరే మా ముందుండి నడిపించమని యేసయ్య నామములో ఈ కొద్ది ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తిమోతి రాసిన పత్రిక మొట్టమొదటి 6వ వచనం నుంచి చదువుకుందాం. ఎవరైనా చదవండి, ఎందుకంటే నాకు అంతగా చదవలేని, తప్పులు చదివేస్తాను. అందుకని మీరు చదివితే నేను కొంచెం చెప్తారని మాటలు. దేవుని నామమును ఆయన బోధను దూషింపబడుకున్నట్లు దాసత్వమును కాడి కింద ఉన్నవారందరూ తన యజమానులను పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. దేవుని నామానికి వందనాలు. ఇది వాక్యం ఏంటంటే మరి ఇక్కడ దేవుని నామమును మనం అవమానం తెచ్చేవారుగా ఉండకూడదని ఇక్కడ మనకు ఈ వాక్యం తెలియజేస్తుంది. దేవుని నామానికి మహిమ తేవాలి తప్ప, ఘనత తేవాలి తప్ప మనం అవమానం తెచ్చేవారుగా ఉండకూడదు. అలాగే మన దాసులు యజమానుల్ని మరి ఘనపరిచినట్టు ఇక్కడ ఘనతకే పాత్రుడు దేవుడు గనక ఆయనకే ఘనత తెచ్చేవారుగా మనం ఉండాలి, కానీ ఎప్పుడు అవమానం తెచ్చేవారుగా ఉండకూడదు. తర్వాత విశ్వాసమైన యజమానులైన దాసులు తన యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందిన వారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి ఎక్కువగా సేవ చేయవలెను. ఇది ఏమిటంటే మరి మనం లోకంలో చూసుకుంటే మన దాసులు యజమానుల గురించి, యజమానులకి మన దాసస్థంలో ఉన్నప్పుడు ఎలాగ లోబడి ఉంటామో, ఎలా భయభక్తులు కలిగి ఉంటామో, ఎలాగ లోబడి వరకు పనిచేస్తామో, మరి ఆ విశ్వాసంగా మనం దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలని ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన భిన్నమైన వాక్యము వినిపించిన ఎడల వాడేమియు ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. ఇది ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఎవడైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యం అనగా పుట్నోట్లో ఉన్న చూడండి మాట, మూల ఆరోగ్యమైనది వాక్యం మన వాక్యం మీదే ఆధారపడి ఉంటే, మన బలహీనతగా ఉన్నప్పుడు కూడా దేవుడే మనకే బలపరిచేవాడుగా ఉన్న వాక్యమే, అది హితవాక్యం అని వాక్యమే ఇక్కడ తెలియజేస్తుంది. తర్వాత హితమైన వాక్యం అంటే మరి ఆ వాక్యము భిన్నమైన బోధన అంటే మరి ఇది శ్రమలని
అసూయ అని, కలత అని, దోషం అని ఇలాంటివన్నీ కూడా వస్తాయని. కానీ మనం ఇటువంటి వీటి మీద ఆశ పెట్టుకోకుండా నిజమైనది ఏదని వాక్యం మీదే ఆధారపడి ఉండాలని ఈ వాక్యం తెలియజేస్తుంది. తర్వాత 5వ వచనం చెడిపోయిన మనసు కలిగి చెడిపోయిన మనసు కలిగి సతిహీనులై దైవభక్తులు లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. వ్యర్థ విధానం అదే ఇది ఏంటంటే వాక్యం. కానీ దేవుని వాక్యం మనలో ఉండాలి, కానీ హితవాక్యముగా ఉండకుండా హితబోధ ఉండకుండా ఉండాలి. ఏదో సత్యమైనది ఏదో అది మనం గైకుని తెలుసుకోవాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇది సత్యమైన వాక్యం మీద మనం ఉంటే అది మన దేవుళ్ళలో మనం నడవగలుగుతాము. తర్వాత మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది యుందుము. అవును, మనము ఏమి ఈ లోకంలోకి వచ్చినప్పుడు అంటే మనం పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, మనం చనిపోయినప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళలేం. కానీ ఈ భూమి మీద ఉన్నంత వరకు దేవుడు మనకు అనుగ్రహించిన అన్న వస్త్రాల్లో మనకు కలిగిన దాంట్లోనే తృప్తి పొందాలని ఇక్కడ వాక్యం తెలియచేస్తుంది. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అవును, ఇక్కడ ధనాపేక్ష ఉండకూడదని, ధనాపేక్ష ఉంటే మన శోధనలోని ఊరిలోని పడతామని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. మనం ధనాపేక్షంగా ఉండకుండా దేవుని మీద ఆధారపడి దేవుని మీదే మనం విశ్వాసం కలిగి ఉంటే దేవుడు కలగజేసిన దాంట్లోనే మనకు కలిగిన దాంట్లోనే తృప్తిగా ఉండాలని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది అన్నమాట. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. ఇది శోధనలో పడినట్టు వాక్యం. ధనవంతులుగా ఉంటే మనం దేవుని మాట కాదని దేవుని విషయం మీద ఆధారపడకుండా ఉండి మరి ధనాపేక్షల మీద ఆశపడి ఉంటే వాళ్ళు ఏమవుతారంటే విశ్వాసంలో ఉండి వారు తొలగిపోయేవారుగా ఉంటారంట, వారు పొడుచుకునేవారుగా ఉన్నారని. ఎందుకంటే విశ్వాసం అంటే దేవుని పట్ల దేవునికి దగ్గరగా లేకుండా ఈ లోకంలో ఉంటే వారికి శ్రమ, ఇబ్బంది, ఇరుకు అన్నీ కలుగుతాయని ఇక్కడ తెలియజేస్తుంది అన్నమాట. అలాగే 11వ వచనంలో దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. అవును, ఇక్కడ దైవజనుడా అని పలుకుతున్నాడు. అక్కడ పౌలు గారు తిమోతికి చెప్పినప్పుడు ఈ ముందర ఉన్న వచనంలో అటువంటి ధనాపేక్షలకి అటువంటి లోబడక అటువంటి లోబడకుండా ఉండాలని మరి దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికం ఈ కలిగి ఉండాలని. ఎప్పుడు కలిగి ఉంటాయి? మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే, దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడే మనకి ఇవన్నీ కలిగి ఉంటాయి. ఇది విశ్వాసం ద్వారా ఏమవుతుంది? మనకి ప్రేమ కాదు. ప్రేమ అనగా మనకి యేసు ప్రభు. మరి ఆయన ప్రేమ మనకి ఆ కలువరిగిరిలో చూపించారు కదా. నేను పాపనైన నా కొరకు మరి ఆయన కలువరిగిరిలో మరి తన రక్తాన్ని చిందించి మరి తన ప్రాణం నా కొరకే ధారాళంగా మరి ఆయన తన ప్రాణాన్ని నా కొరకు బలిగా అర్పించారు. మన కొరకు నా కొరకు ఎవరో ప్రాణం పెడతారో, నా కొడుకును పుట్టిన నా పిల్లలైనా ప్రాణం పెట్టారో, నన్ను కట్టుకున్న నా భర్త అయినా నా కొరకు ప్రాణం పెట్టారు, మరి నా తల్లి తండ్రి అయినా నా కొరకు ప్రాణం పెట్టరు. వాళ్ళే కాదు, నేను కూడా వాళ్ళ కొరకు నేను ప్రాణం పెట్టలేదు. కానీ మన దేవుడు మరి ప్రేమమూర్తి గనక ఆయన మరి తన ప్రాణాన్ని మన కొరకు బలిగా, నా కొరకు బలిగా అర్పించాడు. అందుకు మనం విశ్వాసంలో, ప్రేమలో, ఓర్పులో ఉండాలని ఈ వాక్యం తెలియజేస్తుందన్నమాట. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట. ఇది మంచి పోరాడాలంటే దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాలని. ఈ మంచి పోరాటం అన్నది ఏంటి? ఈ లోకంలో ఏది కాదు, మనం దేవునితో ఆధారపడి దేవునితో కలిగి ఉండడమే మంచి పోరాటం. అది మనం పరలోక రాజ్యంలో చేరాలని మనకు కదా, నిత్య జీవం చేతపట్టుకోవాలని పరలోక రాజ్యం గురించి ఇక్కడ సందేశించున్నది.
సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అవును, ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. తర్వాత మరి శ్రీమంతుడైన వాక్యం చెప్పండి, 15 వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేడు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. ఇక్కడ శ్రీమంతుడై ఉన్నాడు, అద్వితీయుడై ఉన్నాడు, సర్వాధిపతి అన్నాడు. యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షత మనకే కనపరిచేవా దేవుడిగా ఉన్నాడు. మనకి సర్వాధిపతి ఆయన, రాజులకి రాజు, ప్రభులకు ప్రభుడై ఉన్నాడు. ఆయన సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వహించుచు అమరత్వం గలవాడైన మనుషులు ఎవ్వరూ కూడా ఆయన చూడలేదు, చూడనేరరు. ఆయనకే ఘనతను శాశ్వత ప్రభావమును కలుగునుగాక. ఆమెని. ఇది మరి దేవుడు మనకు శ్రీమంతుడు. ఈ లోకంలో మనకు ఏమన్నా ఏమి లేకపోయినా శ్రీమంతుడైన దేవుని కలిగి ఉంటే మనకు అన్నీ కూడా కలిగి ఉన్నట్టే. ఆయన మీదే మనం ఆధారపడి ఉండాలి. అందుకే మనకు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు అయి ఉన్నాడు. అవును, రాజులకు అన్న అధికారిగా అయినా దేవుడు మనకి అధికారిగా ఉన్నాడు, మంచి రాజుగా మనకు ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు. అందుకని దేవునికి వందనాలు. తర్వాత ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికించక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. అవును, ఈ లోకంలో మనం ధనం సంపాదించుకునే కన్నా అతస్థారమని ధనం కాకుండా దేవుడు యందు మన భయభక్తులు కలిగి దేవుడిచ్చిన ధనం మీద మనం ఆధారపడుతుంటే మరి దేవునికి మనకు కలిగిన ధనం కూడానే మనం ఒకరికి సాయం చేసేవారుగా ఉండాలని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. మరి చూడు, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, తర్వాత మరి బర్త్డేలకి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు ఇవ్వడం కాదు, కానీ ఎవరైనా శ్రమల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నవారిని ఆదరించాలని మరి మన దైవజనులు చెప్తూ ఉంటారు కదా. అలాగా మనకు దేవుడిచ్చిన దాంట్లో అందులో మనకి ఈ లోకంలో ఉంటే దాన్ని కలిగి ఉంటే దేవుడిచ్చిన దాంట్లో మనం ఇతర వారికి సాయం చేసేవారుగా ఉండాలి. అటువంటి ధర్మకార్యాలు చేసేవారుగా ఉండాలని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది అన్నమాట. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలు అనుధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయమును తప్పిపోయిరి. కృప మీకు తోడైండును గాక. ఆమేన్. ఆమె. ఇక్కడ తిమోతికి, ఓ తిమోతి, నీకు అప్పగించినది కాపాడమని ఆయన పవిత్రమైన వాటిని మాటలు జ్ఞాపకము అబద్ధమైన చెప్పిన ఈ విపరీతమైన వాదములకు దూరంగా ఉండమని ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన కొంత దూరంగా ఉండి తర్వాత ఆయన విశ్వాసంలోని ప్రవీణములు కానీ కొందరు విశ్వాసంలో తప్పిపోయిన వారు ఉన్న దేవుడి కృప తనకు తోడుగా ఉండును గాక.